చికెన్ కర్రీ ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు, తినడానికి చేయడానికి కూడా. ఇంక ఈ రోజు అయితే చాలా సింపుల్ గా చికెన్ గ్రేవీ తయారీ విధానం చూసేద్దాం. ఇంకా దానికోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి అరకిలో శుభ్రం చేసిన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఉడకనివ్వండి. ఈ రోజు నేను ఈ చికెన్ కర్రీ తయారు చేస్తున్న పాట్ వచ్చేసి ద ఇండస్ ఫైల్ లో న్యూగా లాంచ్ చేసిన 3 సెరామిక్ షార్ట్ క్యాసరీలో అండి. ఇది 24 సెంటీమీటర్స్ విత్ గ్లాస్ లిడ్ తో అయితే వస్తుంది అనమాట. సెరామిక్ కోటింగ్ చాలా బాగుందండి. 100% టాక్సిక్ ఫ్రీ. మీరు దీంట్లో ఎటువంటి వంట చేసినా 100% అడుగంటదండి. మీకు దీని లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి. లేదంటే కనుక ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. మీరు ద ఇండస్ వ్యాలీ ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. చికెన్ ఉడికిన తర్వాత స్క్రీన్ లో చూపించినవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించారంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్ గా చికెన్ గ్రేవీ తయారైపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి.